పోవాలి ఈ రాత్రి పై అంతస్తు నుంచి దూకి కింద పడిపోవాలి అనుకున్నాను. అనుకుంటున్నాను, ఏడుస్తున్నాను, బాగా ఏడుస్తున్నాను. ఆ టైంలో అక్కడ ఉన్న నర్స్ సిస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అప్పుడే వచ్చారన్నమాట. ఆవిడ వచ్చి ఒక మాట అన్నారు, అమ్మ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు ఆవిడ. నేను అనుకునేదాన్ని వీళ్ళు మతంలో కలిపేయడానికి ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అనే థాట్ అయితే నాకు ఉండేది. అభిమానంగా మాట్లాడి మెల్లగా ప్రభు గురించి చెప్పి నన్ను అందరూ దింపేస్తారు, అమ్మమ్మో వద్దు 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 అనుకుంటేది అనమాట. అలాంటి టైంలో ఆవిడ ఏమన్నారంటే, ప్రభు నన్ను పంపించారు నీ దగ్గరికి అని చెప్పటం, అంటే షార్ట్ చేసేస్తున్నానండి, స్పీడ్గా చెప్పేస్తాను. ప్రభు నన్ను పంపించారు నీ దగ్గరికి అని చెప్పటం. ఆ తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా ప్రభు ఇక్కడ ఉన్నారు, నాతో ఉన్నారని అంటాం. ఇవన్నీ నన్ను చాలా ఆకర్షించింది. నిజమా అని అనిపించింది. ఆయన వచ్చారా, నిన్ను చాలా ప్రేమిస్తున్నారు అన్నారు ఆవిడ. ఫస్ట్ వర్డ్, ప్రభు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు అంటున్నా. చెప్పిన మాట నిజంగా నన్ను చాలా, అంటే ప్రభు చేసిన అద్భుతాల గురించి ఒకటి స్పీడ్గా చెప్తున్నారు ఆవిడ. అవన్నీ వింటూ ఒక మాట అన్నారు, వై కాంట్ యూ ట్రై జీసస్, యేసుక్రీస్తుని ఎందుకు ప్రయత్నం చేయకూడదు, నువ్వు చేసినవన్నీ చేసావు ఇప్పటి వరకు కూడా, ఒక్క అవకాశం ప్రభుకి అన్నారు. నా ప్రభుకి సాధ్యమే నీ కాళ్ళు బాగు చేయడం. ఎస్, అది నిజంగా నన్ను చాలా హృదయాన్ని ఎంతో ఆకర్షించింది ఆ మాట. నిజమా అంటే అప్పుడు చెప్పారు, ప్రార్థన చేస్తాను వైపు